భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఆయనపై తనకు అందిన ఫిర్యాదులపై జిల్లా ఎస్పీతో చర్చించారు డిప్యూటీ సీఎం. నియోజకవర్గంలో పేకాట శిబిరాలు పెరిగాయని, సివిల్ తగాదాల్లో డీఎస్పీ జోక్యం చేసుకుంటున్నారని తనకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. డీఎస్పీ కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నారని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై తనకు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పోలీసులు అసాంఘిక శక్తులకు అండగా ఉండటం సీరియస్ అంశమని, ప్రజలను సమదృష్టితో చూడాలని పవన్ సూచించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, అటు పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి నుంచి కూడా ఆంధ్ర లాస్ వేగాస్ అంటూ కూడా అటు బెట్టింగ్లు, కోడి పందాలు అనేవి విచ్చలవిడిగా జరుగుతుంటే అయితే ఇటీవల కాలంలో కొంత నిషేధం విధించినప్పటికీ కూడా తాజాగా మళ్ళీ అవి పెరుగుతూ ఉన్న నేపథ్యంలో దాని మీద పోలీసులపైనే ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన దీనికి గల కారణాలపై కూడా ఆరా తీయడం అయితే జరిగింది. దీనన్నిటికీ మూల కారణం భీమవరం డీఎస్పీ జయసూర్య అంటూ కూడా పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు రావడంతో ఉప ముఖ్యమంత్రి ఛాంబర్ కు ఆ ఫిర్యాదులపై ఆయన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీతో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడారు. ఈ విషయంపై ఆరా తీశారు. డీఎస్పీ ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు, అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి సివిల్ తగాదాల్లో కూడా పోలీసుల జోక్యం, స్వయంగా డీఎస్పీ కూడా వాటిలో జోక్యం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. దీని మీద పూర్తి విచారణ చేసి తనకు డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై కూడా పూర్తి నివేదిక ఇవ్వాలంటూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా హోంమంత్రి కి అలాగే డీజీపీకి కూడా ఈ విషయాలు తెలియజేయాలంటూ కూడా ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లయితే తెలుస్తుంది. భీమవరంతో పాటు పక్కనే ఉన్నటువంటి ఉండి అసెంబ్లీ నియోజకవర్గం అంటే భీమవరం సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల కాలంలో ఈ పేకాట శిబిరాలు అత్యధికంగా పెరిగిపోవడం, ఇప్పటికే ఉన్నటువంటి క్లబ్బులతో పాటు అనధికారికంగా కొన్ని విల్లాలు అలాగే తోటల్లో కూడా అత్యధికంగా కూడా ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్ అనేవి కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో దానిపైనే పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు వినట్లు తెలుస్తుంది. అలాగే సివిల్ తగాదాల్లో పోలీసుల సెటిల్మెంట్ల వ్యవహారంపై కూడా పవన్ కళ్యాణ్ ఫిర్యాదులు వెళ్లడంతో దాని మీద అయితే ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా పోలీస్ శాఖపై అయితే పూర్తి దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకోవచ్చు. వంశీ, థ్యాంక్ యూ భార్గవ్.